అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాము. లాస్ట్ వీడియోలో మనకు దేవుడు మంచి అనే మాట నేర్పించాడు. మంచి అనే మాట గురించి మనం మంచి చేస్తే ఏం జరుగుతుంది అనేది మరి దేవుడు మనకు నేర్పించాడు యేషోబు ద్వారా. మరి ప్రభు చిత్తం అయితే ఈరోజు మనము 2వ అధ్యాయము 17వ వచనము మరి మంచి తర్వాత మరి 2వ మాట ఏముందో దాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. మరి మనం ఇప్పుడు బైబిల్ చదువుకున్నాము. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. మరి ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం 2వ మాటను మనం చూడబోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన తలంపులన్నీ బట్టి మనం దేవుని యొక్క రాజ్యం కొరకై, ఆయన యొక్క ఆశీర్వాదం కొరకై మనం సిద్ధపడదాము. మనం మన కుటుంబాలు దేవుడు మరి కాపాడినందుకు దేవునికి స్తోత్రం చెప్పుదాము. మరి మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ తీసి చదవండి. బైబిల్ లేకుంటే మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి. అక్కడ మీకు ఓలీ బైబిల్ వస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మీరు బైబిల్ చదవచ్చు. మరి బైబిల్ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు నేర్చుకుంటారు కనుక మీరు కూడా గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే బైబిల్ అనేది దేవుని గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ బైబిల్. కనుక మీరు దేవుడు రాసిన లెటర్ని చదివి మరి ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు ఎక్కడుంటారో తెలుసుకోండి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మరి ఏమేం చేశాడు, ఏం చేయబోతున్నాడు, మరి ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడు అనేది కూడా దేవుని ద్వారా మీరు అన్నీ నేర్చుకుంటారు ప్రియులారా. కనుక ఈ యొక్క దేవుని గ్రంథమైన బైబిల్ మీరు చదవండి. ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాషకు చెందిన ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం, ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పాడు యేసు ప్రభువు వారు. కనుక మీ యొక్క మరి గురించి దేవునికి అన్నీ తెలుసు. మరి మీకే దేవుని గురించి తెలియదు, మనకే దేవుని గురించి తెలియదు. కాబట్టి మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవాలి. నేను కూడా బైబిల్ చదవక మునుపు మరి కాలజ్ఞానం చదువుతుంటే మరి రామాయణం, మరి భగవద్గీత, మరి యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, తర్వాత 18 పురాణాలు, ఇవన్నీ కూడా మా వాళ్ళు చదివేవాళ్ళు ప్రియులారా. నేను మరి కొంతవరకే చదివినాను. అయితే మరి నేను చదివిన దాంట్లో కూడా దేవుడు నాకు అనేక విషయాలు మరి నేర్పించాడు, మీకు కూడా నేర్పింపబోతున్నాడు. కనుక మరి ఈ వీడియోలు మీరు లాస్ట్ వరకు మీరు చూడండి. కనుక మరి వీడియోలు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కానీ చూడటం లేదు ప్రియులారా. మీరు చూడండి, చూస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది, బైబిల్ గురించి మీరు నేర్చుకుంటారు. మరి ఒక వీడియోలో మరి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ మరి బైబిల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఒక్కొక్క పదం మీద ఒక వీడియో మనం చేస్తున్నాము. కనుక మరి లాస్ట్ మరి మంచి అనే మాట పైన, మంచి అనే మాట ఎన్ని స్థలాల్లో రాసింది, ఎన్ని గ్రంథాల్లో రాసింది, మరి తర్వాత ఎన్నిసార్లు రాసింది అనేది మీకు చెప్పినాను. మరి ఆ వీడియో మీరు చూడండి. లాస్ట్ వీడియో మనము మంచి చేస్తే తాత్కాలిక బాధలు, శాశ్వత ఘనతలని దాని టైటిల్స్ పెట్టాను. మీరు మీరు ఆ వీడియో అంతా కూడా మీరు చూడండి. మరి ఇతరులకు కూడా మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఈ లోకంలో మనం ఏది కలిగినా అది మనల్ని వదిలిపెట్టిపోతుంది. దేవుని వాక్యమే మనల్ని పరలోక రాజ్యము తీసుకుపోతుంది. మనకి ఈ లోకంలో ఆదరిస్తుంది. మన బాధల్లో, కష్టాల్లో, మన వేదనలో అన్నిట్లో దేవుని వాక్యమే మనకు మరి ఆధారము, మనకు నెమ్మది, తర్వాత మనకు తోడై ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 119వ కీర్తన మరి 50వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది కలగజేసును అని చెప్పినారు. కనుక ప్రియులారా, మరి దేవుని వాక్యమే మన బాధల్లో మనకు నెమ్మది కలగజేస్తుంది. మనకి ఈ లోకంలో ఎన్ని డబ్బులున్నా, కుటుంబం ఉన్నా, మనకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నా, ఈ లోక సంబంధమైన ఏది ఉన్నా కానీ మనల్ని ఆదరించలేరు. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వారా మనము ఆదరింపబడతాము. అది దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కనుక మీరందరూ కూడా చదవండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవిస్తారు. ప్రభు మీరు ఏ దేశానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన బైబిల్ అందరూ కూడా చదవచ్చు. బైబిల్ చదవండి.
బైబిల్ చదవటం వల్ల మీకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తాడు ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము బైబిల్ నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం నీవు తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించును. చూసారండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటుండే, మంచి చెడ్డలు తెలివిని వృక్ష ఫలము నీవు తినకూడదు, వాటి తినదినమున నిశ్చయంగా చచ్చదు అని చెప్పారు. కనుక దీంట్లో చాలా పదాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు 2వ పదం కనుక ఫస్ట్ పదం మనం చూసినాము. 2వ పదం ఏంటంటే మరి లాస్ట్ వీడియోలో మంచి అని చూసినాము, ఈ వీడియోలో ఏంటంటే చెడ్డలు అనే మాట. చెడ్డ అంటే మనం చెడ్డ కార్యాలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే మనకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ వీడియోలో మనము నేర్చుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే మరి దేవుడు ఒక్కరే మంచివారు. ఈ లోకంలో మరి చాలామంది మంచి వాళ్ళని చెప్తారు, కానీ మరి ఎప్పుడోసారి వాళ్ళలో మనకు చెడ్డతనం కనపడుతుంది అనమాట. అది మనకు నచ్చదు. అయితే మరి ఆ ఒక చెడ్డతనము ద్వారా మరి ఎలాగా నష్టపోయారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడైన యెహోవా మరి ఒక తెగను, ఒక జాతిని, ఒక ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక ఆ ఇశ్రాయేల్ ప్రజల ద్వారానే ఈ లోకానికి మరి యాకోబుకు 12 మంది కుమారులు, 12 మంది కుమారులలో మరి యూదా అనే వ్యక్తి 4వ వ్యక్తి, మరి యూదా సంతానముల నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడు అన్నమాట. కనుక రక్షకుడు మరి చాలామంది లోకంలో ఉండొచ్చు, కానీ మరి నిజమైన రక్షకుడు ప్రాణాన్ని పెట్టి మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. ఆయనే ఆకారం లేని దేవుడు, ఆత్మస్వరూపి, ఇందుగలడు అందుగలడు, ఎందెందు చూసినా అందుగలడనే మరి వేదాలు కూడా తెలియజేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా చెప్తుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్తుంది. దేవుని గురించి మరి ఏం చెప్తారంటే జ్ఞానులు, దేవుడు సర్వాంతర్యామి అని చెప్తారు. ప్రియులా, సర్వాంతర్యామైన దేవుడు, ఇందుగలుడు అందుగలుడు ఎందెందు ఉన్నాడని మరి చెప్పుకునే దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని మరి బైబిల్లో రాయబడిన దేవుడు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన కన్యక గర్భవతి కుమార్నికని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడదురు అని చెప్పాను. ఆమె ఒక కుమార్నికను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. కనుక ఆ దేవుని గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ దేవుడు మరి ఒక తెగను ఏర్పరచుకుని, ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజలకు దేవుడు వాగ్దానము చేశాడు, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశము ఇస్తాను అని చెప్పాడు. కనుక మరి వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉన్నారు. అయితే మరి ఆ దాసత్వం నుంచి మరి దేవుడు ఇడిపించాలని మరి పరలోకం నుంచి దిగి వచ్చాడు. వాళ్ళు 430 సంవత్సరాలు ప్రార్థనలు చేశారు. మరి ఎందుకంటే మరి దేవుడు వస్తాడు, మమ్మల్ని ఇడిపిస్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు, మాకు ప్రామిస్ చేసిన ల్యాండ్కి మమ్మల్ని తీసుకుపోతాడు దేవుడు అని వాళ్ళు నిరీక్షిస్తూ ప్రార్థన చేశారు. కనుక ఐగుప్తుల వాళ్ళు ఎట్టి పనులు చేశారు. పూతోను, రామసేస్ అనే 2 పట్టణాలను కూడా వాళ్ళు కట్టారు. ఐగుప్తీలకు మరి ఐగుప్తు రాజులకు ధాన్యాలు, ఇంకా వాళ్ళు ఏదైనా దాచుకోవడానికి. చూడండి, పట్టణాలు అంటే చిన్న చిన్న ఊర్లు కాదండి, విలేజెస్గా. పట్టణాలు అంటే మరి అవి మన హైదరాబాద్ లాంటి పట్టణాలని పట్టణాలు అంటారు అన్నమాట. సిటీస్ని పట్టణాలు అంటారు. చూడండి, ఇలాంటివి మరి వాళ్ళు 2 పట్టణాలు కట్టారు. మరి ఇది ఎప్పుడు జరిగిందంటే దాదాపు క్రీస్తుపురం 1500 సంవత్సరాల క్రితము మరి ఈ చరిత్ర అన్నమాట. ప్రియులారా, మరి ప్రభువైన దేవుడు మరి వారిని తీసుకొని వస్తున్నాడు. వారికి మరి తర్వాత మధ్యలో మరి దేవుడు వారిని
ఎర్ర సముద్రము దాటిచ్చాడు. ఎర్ర సముద్రం చూడండి, ఎర్ర సముద్రం మరి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళు ఎన్ని గంటలు నడిచారు ఎర్ర సముద్రంలో అనేది కూడా మరి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఆ వీడియో మీరు చూడండి. మరి దేవుని విషయాలు అనేకలు తెలుసుకుంటాం మనం. కనుక చూడండి, మరి వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి వారు కాదేశ్ బర్నియాకు వస్తారన్నమాట. పారాన్ అరణ్యం అనే ఒక ప్లేస్కి వస్తారు. ఆ పారా అరణ్యంలోకి వచ్చినప్పుడు మరి దేవుడైన యెహోవా మోషేకి ఏం చెప్తాడంటే, మరి నేను పాలు తేనెలు మరి ప్రవహించు దేశం వీళ్ళకి ఇవ్వబోతున్నాను. అయితే ఆ దేశానికి మరి చూడటానికి ఒక మరి గోత్రానికి మరి ఒకరి చొప్పున 12 మందిని నువ్వు పంపు అని మోషేకు దేవుడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు సరే మరి పంపుతానని వారు కాదేశు బర్నియా నుంచి మరి ఆ పారా అనే అరణ్యం నుంచి మరి వాళ్ళని పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు 40 దినాలు ఆ ఒక దేశాన్నంతా కూడా చూస్తాడు. మరి దేవుడు చెప్పినట్టు అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే మరి అది ఊరికే మాటలు రాయటం కాదు, నిజంగా మరి పాలు తేనెలు ప్రవహిస్తాయి అన్నమాట. మరి మన దిక్కు వాటర్ ఏ విధంగా వర్షం పడితే మరి ఎట్లా మరి కాలువలుగా ప్రవహిస్తాయో వర్షం నీరు, అదేవిధంగా మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో మరి పాలస్తీనా దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఎట్లా పాలు తేనెలు ప్రవహిస్తాయంటే మరి అక్కడ అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట, దేవదారు చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు పెద్ద పెద్ద తేనెలు ఉంటాయి, తేనె పట్లు. మరి కొండలకు సరస్సుల్లో మరి గుహల్లో మరి సొరంగాలు మరి తేనెలు ఉంటాయి అన్నమాట. ఆ తేనెలు మరి కొన్నిసార్లు ఎక్కువైపోయి కింద పడిపోతాయి అన్నమాట. కొన్నిసార్లు గాలి వచ్చి చెట్లకు తగిలి మరి ఆ తేనె పట్లు కింద పడిపోతాయి. పడినప్పుడు మరి తేనె అంతా కూడా ఆ విధంగా పారిపోతుంటుంది అనమాట. మరి ఒక్కొక్క తేనె వచ్చి దాదాపు ఒక బస్సులాగా ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద తేనెలు. కొన్ని మరి 1000 లీటర్స్ తేనె ఉంటుంది అనమాట ఆ ఒక తేనె పట్లు. అలాంటి తేనెలు కింద పడినప్పుడు మరి ఆ తేనెలన్నీ కూడా కింద పడిపోయి పారిపోతుంటాయి. మరి అట్లాగా మరి తేనెలు పారుతుంటాయి అన్నమాట. తర్వాత పాలు ఎక్కడి నుంచి పారుతాయంటే మరి ఆ ఒక మరి ఫారెస్టర్లో మరి అడివాగులు ఉంటాయి అన్నమాట, ఫారెస్టర్ కౌస్. తర్వాత ఆ ఆవులన్నీ కూడా మరి గడ్డి మేసిన తర్వాత నైట్ ఒక దగ్గర పండుకుంటాయి. మరి ఆవులు అంటే 10, 20 కదండి, వేల సంఖ్యలో ఉంటాయి అన్నమాట, వేల సంఖ్యలో. మరి అవి పండుకున్నప్పుడు దాని పొదుపులు మరి పాలు ఇచ్చే మరి ఆ ఒక పొదుపులు కింద మరి భూమికి మరి నేలకు తగిలి ఆ పాలు పైకి వచ్చేస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఆ పాలు కూడా ఆ విధంగా మరి 1000 ఆవులు, ఒక్కొక్క ఆవు వచ్చి 20 లీటర్లు 10 లీటర్లు ఇస్తుంది అనమాట. అలాంటి పాలని కూడా కింద పడినప్పుడు 1000 మరి ఆవుల నుంచి ఎన్ని లీటర్స్ వస్తాయి, మరి 1000 లీటర్స్ వస్తాయి అనమాట. అట్లాంటి ఎన్నో లీటర్లు వచ్చినప్పుడు మరి ఆ పాలు కూడా ఆ విధంగా మనకెళ్ళి నీరు ఏ విధంగా వర్షం వచ్చినప్పుడు పారుతాయో మరి ఆ విధంగా పారుతుంటాయి పాలు. చూడండి ప్రియులారా, మరి పాలు తేనెలు పారుతుంటాయి కాబట్టి పాలు తేనెలు మరి ఒక దగ్గర కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు వర్షం పడినప్పుడు నీరు మరి అక్కడి నుంచి వస్తాయి, ఇక్కడి నుంచి వస్తాయి, ఒక దగ్గర కలుస్తాయి కదా. మరి చిన్న మరి ఏదన్నా నదిలోనో తర్వాత వాగులోనో అలాంటి ఉంటాయి కదా, అలాంటి స్థలాల్లో కలిసినట్టే మరి పాలు తేనెలు కలుస్తాయి అన్నమాట. మరి ఆ ఒక సరస్సు నుంచి దిగి మరి యోర్దాను నదిలోకి వస్తాయి అన్నమాట. కనుక చూడండి, మరి ఈ విధంగా ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అని వచ్చిందనమాట. చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా అనుకుంటారు, కానీ కాదండి, నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశము ఇజ్రాయెల్ దేశం, అది పాలస్తీనా దేశం. కనుక అలాంటి దేశానికి నడిపించడానికి మరి ఇజ్రాయెల్ ప్రజలను పంపించినప్పుడు వాళ్ళు 40 దినాలు ఆ దేశాన్ని వాళ్ళు చూస్తారనమాట. 40 దినాలు చూసి సెంచరీని చూసి ఆ దేశ పండ్లు తింటారు, కొన్ని పండ్లు తెస్తారు. ఒక ద్రాక్షపు గెల వాళ్ళు ఇద్దరు మోస్తారు అనమాట. చూడండి, ద్రాక్షపు గెల మన ఏరియాలో కూడా మరి సిటీ అవుట్కట్స్లో మరి హైదరాబాద్ చుట్టూ ద్రాక్షలు పండిస్తారనమాట. బ్లాక్ గ్రేప్స్ మరి తర్వాత మరి కిస్మిస్ ఇంకా ఇలాంటివి మరి ద్రాక్షలు పండిస్తారు. కానీ అవి మామూలుగా అంటే ఏదో కేజీ తర్వాత హాఫ్ కేజీ మహా అంటే 2 కేజీలు ఉంటుంది అంతే దాని గెలలు. కానీ మరి ఇజ్రాయెల్ దేశంలో ఒక గెల ఎంత పెద్దదంటే 2 మోసే అంత గెల అనమాట. 2 మోస్తారు. చూడండి, 2 మోస్తారంటే దాదాపు మరి ఎట్లా లేదన్నా కానీ మరి 50 కిలోలకు పైనే ఉంటుంది అనమాట. చూడండి, మరి 50 కిలోలకు పైనే ఉంటుంది, అంత పెద్ద గెల అనమాట. చూడండి, మరి అలాంటి గెల్లు వాళ్ళు మరి మోసుకొచ్చారు, 2 మోసుకొచ్చారు.
మరి తర్వాత అక్కడ దేశం పండ్లు తీసుకొచ్చాను. మరి చాలా మంచి దేశం అండి, అది సారవంతమైన దేశమే అని చెప్తారు. కానీ అక్కడ కోటలు ఉన్నాయి. అక్కడ మరి అనాకు వంశపులైన నెపీలీలను మేము చూసినాము. అనాకు వంశస్థులు వాళ్ళు మరి ఆకాశం అంటే ప్రాకారంలో ఉన్నాయి. వాళ్ళకు ప్రాకారంలో అంటే కోటలు అనమాట. ఆకాశం అంటే ప్రాకారంలో ఉన్నాయి. మరి వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి, మరి మా దృష్టికి మేము కూడా ఆ విధంగా ఉంటేమి. వారు తమ నివాసులను భక్షించు వాళ్ళు అని చెడ్డ సమాచారం ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మరి అందరూ కూడా ఏస్తారు. అందరూ కూడా అయ్యో అట్లయిందా, వాళ్ళ చేతుల నుంచి మనం ఎలా తప్పించుకుంటాం, వాళ్ళు మనుషులను తినేసి మనుషుల్లాగా ఉన్నారే, మరి వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా ఉంటాం. చూడండి, మనకు మిడత వచ్చిందనుకో, అరే కళ్ళకు కొడుతుంది, ఇది ఏదో ప్రమాదం అని మిడతని ఎట్లా చంపేస్తాం మనం. దానికి ఏం పెద్ద ఇది కావాల్సిన అవసరం లేదు. చిన్న కర్రతోనో లేకపోతే మరి కాలుతోనో తొక్కేసి చంపేస్తాం. చూసారా, మరి ఆ విధంగా చంపుతారు మనల్ని అన్నట్టు వాళ్ళు ఊహించుకొని మరి వాళ్ళు ఏడుస్తారు. అంటే మరి అనాకీలను నెపీలను సృష్టించింది దేవుడే కదా. మరి దేవుని పైన వీళ్ళకి విశ్వాసం లేదనమాట. దేవుని పైన విశ్వాసం లేకుండా వీళ్ళు మరి చాలా మరి బాధపడతారు. దేవుని గొప్పతనాన్ని వాళ్ళు తక్కువ చేసి దేవుని పైన విశ్వాసం ఉంచకుండా వాళ్ళు ఓ అని ఏడుస్తారు అన్నమాట. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా రాయబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏ విధంగా రాయబడింది అనేది నేను చెప్తున్నానంటే, చూడండి ఎట్లా వాళ్ళు ఏడుస్తారు అనేది ఇక్కడ మరి సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు చదవండి. ఇక్కడ మరి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ మరి ఆ దేశంలో వాళ్ళు ఏ విధంగా మరి చేశారంటే చూడండి, 13వ అధ్యాయం 31 నేను చదువుతాను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోచాలు. మరి వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహీలు, అక్కడ నెపీలీల సంబంధమైన అనాకు వంశపు నెపీలీలను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వల్ల ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. చూసారండి, మా దృష్టికి మేము మిడతల వల్ల ఉన్నాము, వారి దృష్టి కూడా ఆ విధంగానే ఉన్నాము అని చెప్పినప్పుడు మరి ఈ యొక్క సమాచారం చెప్పినప్పుడు జనులందరూ చాలా భయపడిపోతారు అన్నమాట. భయపడిపోయి అప్పుడు ఏం చేస్తారు చూడండి, భయపడిపోయినప్పుడు మరి వాళ్ళందరూ కూడా మోసే ఆరోనులకు మరి ఎదురు తిరుగుతారు. వాళ్ళు ఎలుగెత్తు వేస్తారు. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చూడండి, ఒక్కసారి మరి అంతమంది దాదాపు మరి 6 లక్షల మంది మరి కాల్బలం, తర్వాత పిల్లలు పెద్దలు, తర్వాత మరి అనేకమైన ఇశ్రాయేల్ మరి నుంచి మరి అన్ని జనుల సమూహము రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదివితే అక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలే 6 లక్షల మంది మరి కాల్బలం అంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళు అన్నమాట. తర్వాత మరి పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత లేడీస్ ఉంటారు కదా, వీళ్ళందరూ మరి తర్వాత అనేకమైన అన్ని జనుల సమూహం. చూడండి, మరి మొత్తం కలుపుకొని మరి నా అంచనా ప్రకారం ఎంతమంది అంటే దాదాపు 40 లక్షల మంది ఉంటారు అనమాట. 40 లక్షల మంది ఏకదమ్మున ఒకటేసారి వేస్తే ఎంత పెద్ద శబ్దం వస్తుంది చూడండి. మరి ఎలుగెత్తి ఏడ్చడం, మామూలు ఏడ్చడం కాదు, ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఎంత పెద్ద శబ్దం వస్తుంది చూడండి. మరి ఆ ఒక అరణ్యం అంతా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళ శబ్దము వెళ్ళిపోయింటుంది. చూడండి, ఇలాంటి మరి శబ్దం చేసినప్పుడు మరి దేవుడు వారి యొక్క సర్వ సమాజములో మరి మేము ఐగుప్తులో మాకు సమాధులు లేవా అని వారు మరి ఎంతగానో మోసే ఆరోనుల మీద సనిగినప్పుడు మోసే ఆరోనులకు పైన మరి వాళ్ళు కోప్పడినప్పుడు మోసే ఆరోనులు సాగిలపడినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై చూడండి, దేవుడు ఏ విధంగా వారికి చెప్తాడో, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుచున్నారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచకులను చూసి నన్ను నమ్మక ఉందరు, నేను వారి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనం నీ వలన పుట్టించిందని మోసతో చెప్పగా. చూసారండి, దేవుడు కోపం అయిపోయాడు. వీళ్ళు నన్ను అలక్ష్యం చేస్తున్నారు, ఎన్నాళ్ళు అలక్ష్యం చేస్తారు, వీళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానంటే మరి వీళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానంటే మరి హతం చేస్తాను అంటున్నాడు.
అతను చేస్తాను, నీ వలన నేను వీరికంటే గొప్ప జనాన్ని పుట్టిస్తానని చెప్తున్నాను. అయితే ఆ మాటకు మోషే ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. మోషే ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. అందుకు మోషే ఏమంటున్నాడు చూడండి, మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తులను దాని గురించి ఇందరు నీవు నీ బలం చేత ఈ జనులు ఐగుప్తుల నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి అందరు యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావని, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడివని, మరియు మేఘములో వారి మీద నిలుచుచున్నావని, నీవు పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందర నడుచున్నావని వారు వినియున్నారు కదా. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినలా నీ కీర్తి విని జనులు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చదైన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవాని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ దేవుడిని ఏమంటారు, యెహోవా దీర్ఘశాంతము, దేవుని యొక్క గురించి నీ కీర్తిని గురించి అందరూ కూడా చెప్పుకుంటారు. అంటే వాళ్ళని ఈ దేశం నుంచి తీసుకుపోయాడు, కానీ మరి ఆ దేశంలో చేర్చడానికి శక్తి లేకపోయిందని నీ కీర్తి తక్కువ అంచనేస్తాడని మరి దేవునికి మోషే చెప్పినప్పుడు మరి వెంటనే మరి మోషే మాటకు దేవుడు మరి వెంటగానే మరి దేవుని మాట ప్రకారంగా దేవుని యొక్క మరి ఆజ్ఞ ప్రకారంగా మోషే దేవునికి బతిమాలుకొని వారికి మరి రావాల్సిన శిక్ష రాకుండా మరి మోషే అడ్డుపడతాడు. అప్పుడు దేవుడు వారిని మరి చూడండి, సరే మరి మోషేని బట్టి వాళ్ళు మరి చంపకుండా దేవుడు ఆగుతాడు. ఆ తర్వాత మరి వారి ప్రయాణము మరి ఏమైందంటే చాలా వెనకబడిపోతుంది. చూడండి, వాళ్ళు మరి అక్కడి నుంచి మరి దాదాపు 11 దినముల ప్రయాణము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియజేస్తుంది. అయితే 11 దినముల ప్రయాణము ఎన్ని దినాలు వీళ్ళు చేశారంటే దాదాపు 40 సంవత్సరాలు చేశారు. 40 సంవత్సరాలు. చూడండి, ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను. అయితే 32 వచనం, అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలు వరకు, మీ శవములు మీ అరణ్యములో క్షేమం వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగుదురు, మీ వ్యభిచార శిక్షను భరించుదురు. మీరు ఆ దేశం సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారం దినముకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరము మీ దోషశిక్షను భరించెదరు, మిమ్మను రోసివేతునని తెలుసుకుందురు. చూసారండి, కనుక దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు దేవుడు వారిని ఆ ఒక్క అరణ్యములో తిప్పారు అన్నమాట. చూడండి, మరి 40 సంవత్సరాలు వాళ్ళు ఆ దేశాన్ని సంచరించి చూశారు కానీ వాళ్ళు ఒక దేవుని మాటను నమ్మని కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తాన దేశమును ఇవ్వటానికి ఇష్టపూర్వకంగా దేవుడు ముందుకు వచ్చిన వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క మాటకు వాళ్ళు అవిధేయత చూపి దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు. చూడండి, ఇక్కడ మరి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 39వ వచనంలో కూడా ఇవే మాటలు రాయబడ్డాయి, మీకు చెప్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 39వ వచనం చూడండి పిల్లలు. ఆ దినమున మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురు, మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు, కానీ మీరు దానిని వారు ఇచ్చదని వారు దాన్ని స్వాధీనపరుచుకుంటారు. మీరు తిరిగి సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణం చేయడానికి చెప్పాను. చూసారండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ మన మాట ఏంటంటే చెడ్డ, కనుక చెడ్డ సమాచారం వీళ్ళు చెప్పారు. 39వ వచనంలో రాయబడింది, ఆ దినమున మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు.
మంచి చెడ్డలు కానీ కుమారులు ఏం చేయబడతారు, వాళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఉంటారు అనమాట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. కనుక ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు దేవుని యొక్క శిక్షను భరించారు. ఎవరు చేసిన మరి ఈ యొక్క మరి దోషం అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేశారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు కొంతమంది ఆస్తులు సంపాదిస్తారు, కొంతమంది పేరు సంపాదిస్తారు, కొంతమంది చదివిస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతలు ఇస్తారు. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వారి పిల్లలకు ఏమి ఇచ్చారంటే వారి పాపాన్ని భరించే పనిని వాళ్ళకి ఇచ్చారు. చూసారండి, మరి ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. చాలామంది తల్లిదండ్రులను బట్టి పిల్లలు సంతోషిస్తారు. మా డాడీ మాకు ఇల్లు కట్టించాడు, ఈ ప్రాపర్టీని ఇచ్చాడు, మాకు ఈ సైడ్ని ఇచ్చారు అని సంతోషిస్తారు పిల్లలు. కానీ వీళ్ళు మరి దేవుని మాట నమ్మకుండా ఇలా అవిశ్వాసం ఉంచడం వలన వారి 11 దినముల ప్రయాణము మరి 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు. మరి 40 సంవత్సరాల వరకు ఎవరైతే నమ్మలేదు వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఆ తెగుల వలన, ఆ కారణాల వలన వారందరూ చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడే వారిని మరలా కనాను దేశానికి మరి పంపించాలని చూశారండి. ఇక్కడ మరి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహుదినములు శేయీరు మన్యం చుట్టూ తిరిగి తిని. చూసారండి, బహుదినములు శేయీరు మన్యం చుట్టే తిరిగారు. వాళ్ళు మళ్ళీ తిరిగి అరణ్యానికి పోయినారు. ఆ తర్వాత చూడండి, దేవుడు మళ్ళా చెప్తున్నాడు, శేయీరులో కాపురమున్న ఏశావు అంతటా యెహోవా నాకు ఇలా సెలవిచ్చను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును అని చెప్తున్నాడు. మరి దేవుడు మీరు తిరిగిన కాలం చాలని మళ్ళా వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత మరి దేవుడు మరి ఆ దేశాన్ని మరి పాలు దేశంలో మరి ప్రవహించే దేశాన్ని మరి దేవుడు తీసుకుపోయాడు. చూడండి, మరి మనము చెడ్డ సమాచారం చెప్పటం వలన మనము దేవుని గురించి తక్కువ అంచనా వేయటం వలన ఎంత ప్రయాస అయింది చూడండి ప్రియులారా. మరి వాళ్ళు 40 సంవత్సరాలు వచ్చిన మరి ఏర్పడి చూడండి, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. మరి ఒక్క దినం కాదు, 40 దినములు కాదు, 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. మరి ఆ 40 సంవత్సరాల్లో మరి తండ్రులందరూ కూడా ఎవరైతే చూసి నమ్మలేదో వాళ్ళందరూ చనిపోతారు. ఎంతో దుఃఖము చూడండి. తిరిగేదంటే సరే ఏదో తిరిగేది కాకుండా మరి తిరుగుట్లో వాళ్ళకు దుఃఖాలు. వాళ్ళందరూ కూడా నమ్మని వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రులు, తల్లులు, వాళ్ళ ముసలి వాళ్ళు ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఎంత గొప్ప మరి శ్రమ చూడండి. మరి ఒక దిక్కు అరణ్యములు నడవాలి, మరొక దిక్కు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతుంటే ఏడవాలి. చూడండి, అరణ్యములు అది దేవుడిచ్చిన శిక్ష. ఏమాత్రం కూడా వాళ్ళు తప్పించుకోవడానికి వీలే లేదు ప్రియులారా. కనుక మన జీవితంలో మనం కూడా దేవుని మాటలు మనం నమ్మాలి. దేవుని మాటలు మనం నమ్మకుంటే మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా మన ఆశీర్వాదం ఇంకా దూరం అయిపోతారు. కనుక మన ఆశీర్వాదము మనము తగిన సమయంలో దేవుడు మనకు ఇస్తున్న టైంలో మనం పొందాలంటే దేవుని మాట వినాలి. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని గొప్పతనాన్ని మనము గుర్తించాలి. దేవుని శక్తిని మనం గుర్తించాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఏమేమి సృష్టించాడు. శూన్యములో భూమిని వ్రేలాడదీశను అని రాయబడింది. అంటే భూమికి ఆధారం లేదు, కానీ తిరుగుతూ ఉంది అన్నమాట. ఎంత స్పీడ్లో తిరుగుతుంది? 1000 కిలోమీటర్లో తిరుగుతుంది. మనకు తెలియదు, ఈ భూమి తిరిగినట్టు తెలియదు మనకు. మన చుట్టూ కూడా మరి మనం బస్సులో పోతుంటే, ట్రైన్లో పోతుంటే చెట్లు ఎనికి పోతుంటాయి అన్నమాట. అట్ట కూడా మనకు కనపడదు. దేవుని సృష్టి, దేవుని ఒక గొప్పతనం. కనుక తిరుగుతుంది కానీ మనకు కనపడకుండా తిప్పుతున్నాడు. మరి స్లో తిప్పుతున్నాడు అంటే స్లో కాదు, 1000 కిలోమీటర్ల మరి పరిధిలో స్పీడ్లో తిరుగుతుంది భూమి. ఈ భూమి ఒకటే కాదు, గ్రహాలన్నీ కూడా ఆ విధంగానే తిరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకు మరి చెప్తున్నాడు. సైంటిస్టుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. బైబిల్లో కూడా రాయబడింది. మరి యోబు గ్రంథంలో
అధ్యాయము 7-8 వచనాలు చదివితే మరి శూన్యములో భూమిని వేలాడదీస్తివి అని చెప్తున్నాడు యోబు. చూడండి, తర్వాత మరి 37 అధ్యాయంలో కూడా మరి భూమి గుండ్రముగా ఉన్నది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ దేవుని వాక్యం ఎప్పుడో రాసి పెట్టారు. తర్వాత సైంటిస్టులు కనుగొన్నారు. మంచిదే, కాదనటం లేదు. కానీ ప్రియులారా, సైంటిస్టులు అయినా ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మాలి. కనుక ఇవన్నీ దేవుడు చేశాడు, మనుషులు చేయలేదు. కనుక మరి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం. కనుక ఈ లోకం వదిలితే పరలోకంలో వాళ్ళకు నిత్య ఆనందంతో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉంటారు. ప్రియులారా, కనుక ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నాకు దేవుడు కాదు, మా కులాన్ని కాదు, మా మతాన్ని కాదు, మా దేశానికి కాదు అనుకోకండి. దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు లేడండి. దేవుడు అందరికి ఒకడే దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్తనే యేసు ప్రభు. ఆయన వద్ద మన పాపంలో ఒప్పుకుంటే మనకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, పరలోక ప్రవేశం, భూలోక ఆశీర్వాదములు దొరుకుతాయి. ప్రియులారా, కనుక ప్రభువైన యేసుక్రీస్తునికి మీరు విశ్వాసం ఉంచండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రియులారా, మరి చెడ్డ అనే మాట బైబిల్లో మరి దాదాపు న్యూ టెస్టిమెంట్లో 15 టైమ్స్ రాయబడింది అనమాట. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో దాదాపు 1-2 సార్లు మాత్రమే రాయబడింది. కానీ చెడ్డ అనే మాట బైబిల్లో మరి ఎక్కువ సార్లు రాయబడలేదు, చాలా తక్కువ సార్లు రాయబడింది. అది 15 టైమ్స్ మాత్రమే రాయబడింది. అది ఓల్డ్ టెస్టిమెంట్లోనే. అయితే కొత్త నిబంధనలో మరి దాదాపు 1-2 సార్లు మాత్రమే రాయబడింది. కనుక ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి దేవుని గ్రంథమైన బైబిలే మనకు ఆధారం. కనుక మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంకా చదవండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మరి ఇన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయంలో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ విషయంలో మీ వైపు చూస్తున్నారో వారికి కావాల్సిన సాయం దయచేయండి తండ్రి. మంచి చదువులు దయచేయండి మీ బిడ్డలకు తండ్రి. వారికి మంచి వివాహములు దయచేయండి. వివాహమైన వారికి మరి గర్భఫలాలు కూడా మీరు దయచేయండి. ఆర్థికమైన వనరులు కావాల్సిన బిడ్డలకు వారికి కూడా ఆర్థికమైన వనరులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపచొప్పమని ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు రక్షించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, మరి తండ్రి భూకంపాలు, సునామీలు తండ్రి, వరదలు తండ్రి, మరి ఫైర్ యాక్సిడెంట్లు ఇంకా ఏం జరగకుండా మీరే భూలోకాన్ని కాపాడండి. నిత్యవసర సరుకులన్నీ కూడా తగ్గించండి. ఎండి, బంగారు, గోల్డ్, డైమండ్స్ అన్నీ కూడా మరి తగ్గేటట్టు సహాయపడండి. పెట్రోల్, డీజిల్ కూడా ధరలు తగ్గించమని ప్రార్థిస్తున్నాం. అందరికీ అందుబాటు ధరలో ఉండేట్టు సహాయపడండి. ప్రభుత్వాలు, అధికారులు, రాజులు, అధికారులు అందరూ కూడా మీ నీతిని బట్టి, ప్రభావ మీ న్యాయాన్ని బట్టి పరిపాలించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలగించిన స్తోత్రములు చెల్లించుకుంటూ భూలోక ప్రజలందరినీ కూడా రక్షించి మీ పరలోక రాజ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీరు ఇంకా మరి ఎవరైనా సరే బైబిల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి. మీరు బైబిల్లో మరి ఏదన్నా వర్తమానాల కొరకు మీకు వచనాలు కావాలన్నా కానీ, బ్రదర్ మేము ఈ వచనం మీద మాట్లాడబోతున్నాము, మాకు మరి వచనాలు కొన్ని వచనాలే ఉన్నాయి, మీరు ఇంకా ఎక్కువ వచనాలు కావాలి మాకు అని చెప్తే మీరు నాకు ఫోన్ చేయండి, మరి మెసేజ్ చేయండి. మరి మీకు ఎన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు మరి ప్రభు కృపను బట్టి మీకు అందజేయడానికి నేను ట్రై చేస్తాను. మరి నా సెల్ ఫోన్ నెంబర్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. 6304371044 6304371044. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.